ఇట్ ఈస్ అ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్, SMR మిషన్. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్, దీనిలో ఒక స్టేట్లో దీన్ని స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని గురించిన అంశాలు చూద్దాం. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్. సో దెన్ వన్ బై వన్ వెళ్దాం. మొదటిగా స్కైరూట్ ఏరోస్పేస్ సలహాదారుగా మనకి ఎస్ సోమనాథ్ ఈయనని అపాయింట్ చేయడం జరిగింది. ఇది ఈ స్కైరూట్ ఏరోస్పేస్ అనేది మనకి ఒక ప్రైవేట్ సంస్థ అనమాట. ఇది ప్రైవేట్ సంస్థ. ఈ ప్రైవేట్ సంస్థ మనకి అంతరిక్షానికి సంబంధించిన అంతరిక్ష రాకెట్లు పంపడం, తర్వాత అంతరిక్షానికి చెందిన అంశాలపైన పనిచేస్తూ ఉంటుందన్నమాట. ప్రైవేట్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్. భారతదేశంలో మొదటి అంతరిక్షానికి సంబంధించిన ఈ ప్రయోగాలు చేయడానికి స్టార్ట్ చేసిన మొదటి ప్రైవేట్ సంస్థ కూడా ఇదే, స్కైరూట్ ఏరోస్పేస్. ఇది మనకి ఎక్కడ ఉంది అని అంటే హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా ఉంది, హైదరాబాద్ అనమాట. సో స్కైరూట్ ఏరోస్పేస్ ఇది బాగా ఫేమస్ అయింది ఎక్కడ అంటే, ఈ స్కైరూట్ మనకి విక్రమ్ ఎస్ రాకెట్ని 2022లో లాంచ్ చేశారు. ఇప్పుడు కూడా అంకుర సంస్థ, ఇది ఫేమస్ అంకుర సంస్థ అనమాట. అంతరిక్షానికి చెందిన అంకుర సంస్థగా చెప్పాలి. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన ఒక అంకుర సంస్థ. అంకుర సంస్థ అంటే స్టార్టప్ కంపెనీ. సో విక్రమ్ ఎస్ని 2022లో ఎప్పుడైతే లాంచ్ చేశారో, ఇది ఒక రాకెట్ అనమాట, లాంచ్ చేశారో అప్పుడు మనకి ఇది న్యూస్లో కనిపించడం స్టార్ట్ అయిందనమాట. సో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. దీనికి పవన్ కుమార్ ఇతను ఫౌండర్ అనమాట, దీని వ్యవస్థాపకుడు అనమాట. వ్యవస్థాపకుడు ఎవరు అంటే పవన్ కుమార్ ఏది స్కైరూట్కి అనమాట. స్కైరూట్ అంకుర సంస్థకి దెన్ ఫౌండర్ అతను పవన్ కుమార్. సో వీళ్ళేంటి అంటే అంతరిక్షానికి సంబంధించిన పరిశోధనలు చేయడానికి ఏవేవైతే ఇస్రోకి కావాల్సిన కొన్ని ఈ పరిశోధనల్లో సహాయం చేయడానికి ప్రైవేట్ సంస్థ అంటే డబ్బులు ఇస్తారు దానికి ఆ సర్వీసెస్ని చేయడానికి, ఆ సేవలను చేయడానికి ఈ సంస్థ దాన్ని నియమింపబడింది అనమాట, ప్రైవేట్ సంస్థ. ఈ సంస్థ మనకి 2022లో విక్రమ్ ఎస్ అనుకున్నాం. విక్రమ్ ఎస్ రాకెట్ ద్వారా చాలా ఫేమస్ మార్కెట్లోకి వచ్చిన అంకుర సంస్థ. అంటే ఇది ఒకటి ఉంది అని తెలిసింది, అంటే దాని ఉనికిని చాటుకున్నది ఎప్పుడు అని అంటే 2022లో అనమాట. ఇప్పుడు వీళ్ళు వర్క్ చేయబోతోంది దేని మీద అంటే విక్రమ్ 1 మీద ఎర్త్ ఆర్బిట్లోకి పంపాలని ట్రై చేస్తున్నారు. ఎర్త్ ఆర్బిట్ దగ్గర పంపించాలని దీని మీద పరిశోధనలు చేస్తున్నారు అనమాట. విక్రమ్ 1 మీద పరిశోధనలు. దీనిలో భాగంగా మనకి దెన్ 11వ ఇస్రో చైర్మన్ అయిన 11వ చైర్మన్ అయిన ఎస్ సోమనాథ్ని దీన్ని లాంచ్ చేయాలని ట్రయల్ వేస్తున్నారనమాట. అందుకని ఇతన్ని స్కైరూట్ ఏరోస్పేస్కి సలహాదారుగా నియమించుకోవడం జరిగిందనమాట. ఈ సంస్థ నియమించుకోవడం జరిగింది. దట్స్ అ పార్ట్. అదొకటి గుర్తుంచుకోవాల్సిన అంశం. తర్వాత రీసెంట్గా మనం సోమనాథ్ గురించి డిస్కస్ చేసాం. ఈయన ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నియమింపబడ్డారని చెప్పుకున్నాం. అది ఏ యూనివర్సిటీ అనేది కమెంట్ చేయండి. సోమనాథ్ ఎస్, ఈయన ఇస్రో 11వ చైర్మన్ అనమాట, 11th చైర్మన్. ఈయన్ని భారతదేశానికి చెందిన ఒక డీమ్డ్ యూనివర్సిటీ ఇతన్ని దెన్ వైస్ ఛాన్సలర్గా ఇంట్రడ్యూస్ చేసింది. అది ఏ యూనివర్సిటీ అనేది నాకు టర్న్ చేయండి. నేను దాన్ని డిస్కస్ చేశాను క్లాస్లో డిస్కస్ చేశాను. సో ఇది అనమాట 11వ చైర్మన్గా మనకి ఇస్రోకి వర్క్ చేశారు. ఈయన స్పెషల్ ఏంటి అని అంటే ఈయన టైంలోనే చంద్రయాన్ 3 ఒకటి టర్న్ అవ్వడం, దాంతోపాటు ఆదిత్య ఎల్1 సూర్యుడి మీద ప్రయోగాలు, చంద్రయాన్ 3ని కూడా లాంచ్ చేసింది సోమనాథ్ మనకి చైర్మన్గా ఉన్నప్పుడే అనమాట. సోమనాథ్ గారు చైర్మన్గా ఉన్నప్పుడే. దాంతోపాటు ఆర్ఎల్వి ఎల్ఎక్స్ దీన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఈయన టైంలోనే అనమాట. ఆర్ఎల్వి ఎల్ఎక్స్ అంటే ఏంటి అంటే రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్స్ అంట. రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్స్ అవి కూడా ఇతని టైంలోనే చేయడం జరిగిందనమాట. ఆర్ఎల్వి ఎల్ఎక్స్. సో ఇది మనకి ఈ స్కైరూట్ ఏరోస్పేస్ సలహాదారుగా నియమించబడ్డ ఎస్ సోమనాథ్ గురించి మనం డిస్కస్ చేసాం. దానికి రిలేటెడ్గా ఉన్న అంశాలన్నీ మనం డిస్కస్ చేసాం. ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, మిమ్మల్ని కమెంట్ చేయమని అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈయన ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నియమింపబడ్డారు. అది ఏ యూనివర్సిటీ అనేది నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్కి వెళ్దాం. ఇట $30 బిలియన్
టాటా $30 బిలియన్. ఈ $30 బిలియన్ ఏంటి అని అంటే $30 బిలియన్ కదా, $30 బిలియన్ కదా. అఫీషియల్గా అది 31.6 అనమాట. బ్రాండ్ విలువలు ఇవి. దేంటి అని అంటే ఇస్ అ బ్రాండ్ వాల్యూ. బ్రాండ్ వాల్యూ అంటాం కదా. ఈ బ్రాండ్ విలువల గురించి అంటే ఒక్కొక్క కంపెనీ యొక్క బ్రాండ్ విలువ ఎంత ఉంది అంటే మార్కెట్ వాల్యూ కాదు, ఇది బ్రాండ్ విలువ. అంటే మొత్తం ఆ బ్రాండ్స్ వర్త్ ఎంత, అవి తయారు చేసిన ప్రొడక్ట్స్ వర్త్ కాదు, ఆ బ్రాండ్ వర్త్ ఎంత అన్న క్యాలిక్యులేషన్లో, ఈ బ్రాండ్ వర్త్ క్యాలిక్యులేషన్లో భారతదేశంలోనే మొట్టమొదటి కంపెనీ అంటే మొట్టమొదటిసారిగా $30 బిలియన్ రీచ్ అయిన కంపెనీగా టాటా మనకి దాన్ని నిలిచింది. ఫస్ట్ పొజిషన్లో ఉంది. $30 బిలియన్ చిన్న మాట కాదు, అది చాలా పెద్ద నెంబర్. సో ఇక్కడ ఈ పర్టికులర్ లిస్ట్లో 2 డిజిట్స్ ఉన్న కంపెనీలు కనుక మనం చూస్తే 2 డిజిట్స్ ఉన్న కంపెనీలు 4 ఉన్నాయి చూడండి. టాటా వచ్చి 1, ఇన్ఫోసిస్ 1, హెచ్డిఎఫ్సి 1, ఎల్ఐసి 1. ఈ 4 కంపెనీలు మాత్రమే మనకి 2 డిజిట్స్ అంకెల బ్రాండ్ విలువ కలిగిన కంపెనీలుగా ఉన్నాయి లిస్ట్లో. మిగిలినవన్నీ సింగిల్ డిజిట్సే. రిలయన్స్ కూడా చూడండి 9.8, 9.6. కానీ మార్కెట్ విలువ కనుక చూసామంటే మార్కెట్ విలువలో మనకి ఇండియాలో టాప్ కంపెనీ ఏది అంటే రిలయన్స్. ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి, డిఫరెన్స్ గుర్తుంచుకోవాలి. ఇది బ్రాండ్ విలువ, ఇది బ్రాండ్ వాల్యూ. అంటే బ్రాండ్ వాల్యూ అంటే ఒక్క ప్రోడక్ట్తో కాదు అవి. ఇప్పుడు మనకి టాటా కంపెనీ చూడండి. టాటా వివిధ రకాల గ్రూప్స్ ఉన్నాయి. టాటా మనం కనుక గమనిస్తే ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, విద్యుత్ వాహనాలు ఉన్నాయి, సెమీ కండక్టర్ డివైజులు ఉన్నాయి, కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఉన్నాయి, తర్వాత పునరుత్పాదక విద్యుత్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ కూడా ఉన్నాయి. అంటే లైక్ మనకి ఎలక్ట్రానిక్స్, తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్, సెమీ కండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో వీళ్ళ బ్రాండ్ బాగా వైడ్గా స్ప్రెడ్ అయిందనమాట టాటా బ్రాండ్. రిలయన్స్ కూడా ఉన్నాయి కానీ ఇన్ని ఏరియాల్లో స్ట్రాంగ్గా లేదు. రిలయన్స్ టెలికమ్యూనికేషన్స్లో టాప్ ఉంది. అంతేకాకుండా రిలయన్స్ ఆయిల్ పెట్రోల్లో టాప్ ఉంది. అంతేకాని మిగిలిన ఇన్ని ఏరియాస్లో స్ట్రాంగ్గా లేదు. బ్రాండ్ విలువ చాలా ఎక్కువ ఉన్న కంపెనీ ఏది అని అంటే టాటా. అది మనకి ఆ లిస్ట్లో టాప్లో ఉంది. క్లియర్గా అడుగుతాడు. మార్కెట్ విలువ అన్నాడు అంటే మార్కెట్ విలువ అంటే వేరు. మళ్ళీ మార్కెట్ విలువ ఎక్కువగా ఉన్న కంపెనీ, ఎక్కువ ఉన్న భారత కంపెనీ ఏది అని అంటే అది రిలయన్సే కరెక్ట్. మార్కెట్ విలువ అంటే మార్కెట్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసే, ఆ కంపెనీ ఇంట్రడ్యూస్ చేసే ప్రోడక్ట్ల మొత్తం వాల్యూ ఎంత, ఇప్పుడు అమ్మితే ఎంత విలువ వస్తుంది అనేది పార్ట్ అనమాట. ఆ ప్రొడక్ట్స్ సేల్ అయితే వాళ్ళకి వచ్చే వాల్యూ ఎంత, అలాంటి పార్ట్లో రిలయన్స్ టాప్. అదే బ్యాంకుల వైజ్ వచ్చామనుకోండి, ఇండియాలో బ్యాంక్స్లో జనరల్గా అందరూ అనుకునేది ఏంటి అని అంటే బ్యాంకులలో మార్కెట్ విలువ ఎక్కువ ఉన్న బ్యాంక్ ఎస్బీఐ అనుకుంటారు. నో, ఎస్బీఐ కాదు, అది హెచ్డిఎఫ్సి మార్కెట్ విలువ ఎక్కువ ఉన్న బ్యాంక్. ఇక్కడ కూడా చూడండి మీరు, బ్రాండ్ విలువ ఎక్కువ ఉన్న కంపెనీస్లో టాటా కంపెనీ టాప్లో ఉంది. క్వశ్చన్ ఎలా పోస్ట్ చేయొచ్చు, ఎలా అడగడానికి స్కోప్ ఉంటుంది అని అంటే ఇదే బ్రాండ్ విలువ హైయెస్ట్ ఉన్న ఐటీ కంపెనీ ఏది అన్నాడు అనుకోండి, సాంకేతిక రిలేటెడ్ అయితే ఐటీ కంపెనీ అయితే ఇన్ఫోసిస్ కరెక్ట్, టీసీఎస్ కాదు, ఇన్ఫోసిస్ కరెక్ట్. బ్రాండ్ విలువ ఐటీ కంపెనీలు ఒక్కొక్క ప్రోడక్ట్ వేరువేరుగా అడుగుతున్నాడు. అదే బ్యాంకింగ్ ఏది అన్నాడు అనుకోండి, బ్యాంకింగ్ హెచ్డిఎఫ్సి కరెక్ట్. అలాగనమాట. ఇన్సూరెన్స్ అడిగాడు అనుకోండి, ఎల్ఐసి కరెక్ట్. ఇన్సూరెన్స్ అడిగితే ఎల్ఐసి కరెక్ట్. తర్వాత అట్లా మనం అబ్జర్వ్ చేసామనుకోండి, అలా టాప్ లిస్ట్ 10 లిస్ట్ ఉంది చూడండి. ఇక్కడ టాటా ఫస్ట్ పొజిషన్, టాటా గ్రూప్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, ఎల్ఐసి, రిలయన్స్ గ్రూప్, ఎస్బీఐ గ్రూప్ 6th పొజిషన్లో ఉంది, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 7th పొజిషన్లో, ఎయిర్టెల్, లార్సన్ అండ్ ట్రబ్బో, ఎల్ఎన్టీ కంపెనీ 9th పొజిషన్లో ఉంది, మహేంద్ర గ్రూప్ 10th పొజిషన్లో ఉంది. దట్స్ అ పార్ట్. సో ఇది మనకి $30 బిలియన్ మొత్తం ఇండియాలో ఉన్న అన్ని కంపెనీలు కలిసి దాదాపుగా $230 బిలియన్ పైనే ఉంది, బిలియన్ డాలర్లు ఉంది. అయితే ఇక్కడ ఒక్క టాటాదే దానిలో $30 బిలియన్. దట్స్ అ పార్ట్, అది స్పెషాలిటీ. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఒక్కొక్క ఫీల్డ్లో చూడండి, ఒక్కొక్క పార్ట్లో అదానీ గ్రూప్ గ్రోత్ అంటే ఈ పర్టికులర్ కంపెనీలన్నింటిలో ఇండియాలో ఉన్న కంపెనీల్లో ఫాస్ట్గా వృద్ధి చెందుతున్న కంపెనీ ఏది అని అంటే అదానీ గ్రూప్. దీని గ్రోత్ ఎంత అంటే 82%, ఫాస్ట్గా గ్రో అవుతున్న కంపెనీ అది. ఇన్ఫోసిస్ వచ్చేటప్పటికి 33% గ్రోత్ తోటి టాప్ ఐటీ కంపెనీగా ఉంది. ఐటీ కంపెనీల్లో టాప్ 1 అది ఇన్ఫోసిస్. అలాగే బ్యాంక్స్కి వచ్చేటప్పటికి ఆర్థిక విషయాలలో, ఫైనాన్స్ సంబంధించిన విషయాలలో టాప్ ఉన్న కంపెనీగా ఏది ఉంది అంటే హెచ్డిఎఫ్సి ఉంది. అలాగే అతిథి మర్యాదలు ఉంటాయి కదా, ఇలాంటి కేసులో అంటే గెస్ట్కి రిలేటెడ్గా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, హాస్పిటాలిటీ, ఇలాంటి వాటిల్లో టాప్ మనకి బ్రాండ్ తాజ్ ఉందన్నమాట. అలాగే ఎఫ్ఎంసీజీ ఉంటాయి కదా, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటాం కదా. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ లిస్ట్లో
ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్లో అమూల్ ఉందన్నమాట. అమూల్ ప్రోడక్ట్స్ తెలుసు కదా మనకి, అమూల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, అది ఉందన్నమాట. దట్స్ అ పార్ట్. ఇది మనకి టాటా $30 బిలియన్ విషయం అనమాట. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఆ బ్రాండ్ విలువ గురించి మాట్లాడుతున్నాం, మార్కెట్ విలువ కాదు, బ్రాండ్ విలువ గురించి. ఏ ప్రొడక్ట్స్ ఈ టాటా గ్రూప్కి సంబంధించి ఉన్నాయి? దే ఆర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఉన్నారు, సెమీ కండక్టర్స్ ఉన్నారు, తర్వాత కృత్రిమ మేధ ఉన్నారు, విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక విద్యుత్తులో కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ అనమాట. ఏది? టాటా. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ టాటా $30 బిలియన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. అఖండ గోదావరి, ఆంధ్రప్రదేశ్ రీజనల్ ఇష్యూ. రీజనల్ పార్ట్లో చాలా స్పెషల్గా కనిపించింది వాళ్ళ న్యూస్లో. ఏది అని అంటే అఖండ గోదావరి. దీనిలో అఖండ గోదావరి అన్న హెడ్డింగ్ తోటి మనకి చాలా పాయింట్స్ని హైలైట్ చేయడం జరిగింది ఇవాళ. ఏంటిది అఖండ గోదావరి, దేనికి సంబంధించింది అని అంటే ఇక్కడ ఈ అఖండ గోదావరికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ని, అఖండ గోదావరి ప్రాజెక్ట్ని మనకి రాజమహేంద్రవరంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దీన్ని ఇనాగరేట్ చేయడం జరిగిందనమాట. గజేంద్ర సింగ్ షెకావత్ ఈయన దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో అది ఒక స్పెషాలిటీ. సో ఇక్కడ ఎవరు? కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. మనకి ఇక్కడ కందుల దుర్గేష్ ఉన్నారు కదా, మన మినిస్టర్ ఎవరు? రాష్ట్ర మినిస్టర్ ఎవరంటే దుర్గేష్ కదా, ఈయన కందుల దుర్గేష్. ఈయన కూడా దీనిలో పాల్గొనడం, తర్వాత కొన్ని రాజమహేంద్రవరానికి కొన్ని స్పెషల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడగడం జరిగింది. దానిలో ఫస్ట్ది ఏది అని అంటే స్కూల్ ఆఫ్ డ్రామా మాకు ఇక్కడ రాజమహేంద్రవరానికి తీసుకురండి, స్కూల్ ఆఫ్ డ్రామా అదొకటి. తర్వాత పోతే మనకి వారసత్వ నగరంగా మా రాజమహేంద్రవరాన్ని గుర్తించండి అని దీన్ని లిస్టులోకి తీసుకోండి. వారసత్వ నగరంగా, హెరిటేజ్ సిటీగా మనకి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి నగరాలను మనం ప్రదర్శించాల్సి వచ్చినా మా నగరాన్ని కూడా దానిలో ఇంక్లూడ్ చేయండి అని చెప్పడం జరిగిందనమాట. సో స్కూల్ ఆఫ్ డ్రామా ఒకటి, వారసత్వ నగరంగా మమ్మల్ని గుర్తించండి మా నగరాన్ని, రాజమహేంద్రవరాన్ని అని చెప్పడం జరిగిందనమాట. ఇదొకటి. తర్వాత ఈ సందర్భంగా ఏం చేశారు అంటే 7 ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు. వాటి మొత్తం వర్త్ ఎంత అంటే 450 కోట్లు అనమాట. 450 కోట్ల వర్తున్న ప్రాజెక్ట్స్ అనమాట అవి. సో అది 10 పార్ట్. దాంతోపాటు మనకి ఇక్కడ శాస్కీ స్కీమ్ ద్వారా 95 కోట్ల రూపాయలు వీటికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. సో స్పెషల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఆఫ్ స్పెషల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఆఫ్ స్పెషల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఈ స్కీమ్ ద్వారా, ఈ పథకం ద్వారా 95 కోట్ల రూపాయలు దీనికి ఇవ్వడానికి దాన్ని ఆమోదం పలికారనమాట. అంతేకాకుండా హేవలాక్ వంతెన, తర్వాత పుష్కర రేవు ఉంది కదా, పుష్కరాల రేవు, వీటికి సంబంధించిన మరమ్మత్తు పనులు వాటిని దాన్ని కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా అడగడం జరిగింది. అంతేకాకుండా స్వదేశ్ దర్శన్ 2.0 స్కీమ్ ఉంది కదా, ఈ స్వదేశ్ దర్శన్ అనే పాయింట్ని మనకి, ఈ స్వదేశ్ దర్శన్ అనే స్కీమ్ని మనకి అఫీషియల్గా ఇది ఇంట్రడ్యూస్ చేసింది ఎప్పుడు అని అంటే 2015లో ఇంట్రడ్యూస్ చేశారు స్వదేశ్ దర్శన్. దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, స్వదేశ్ దర్శన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే మనకి ఏవేవైతే స్పెషల్గా ఉన్న ఏరియాస్ ఉన్నాయో వాటిని రికగ్నైజ్ చేసి ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక్కొక్క జిల్లాలో వాటి అభివృద్ధి కోసం కావలసిన ఫండ్స్ని రిలీజ్ చేసి వాటిని మంచి పర్యాటక ప్రదేశాలుగా దాన్ని రూపుదిద్దడమే దీని ముఖ్య ఉద్దేశం అనమాట. స్వదేశీ దర్శన్ అంటే పర్యాటకులను అట్రాక్ట్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ స్వదేశీ దర్శన్ అనే కాన్సెప్ట్ 2015లో. ఈ 2.0 అనేది 2022 వర్షన్ అనమాట. 2022-23లో ఇంట్రడ్యూస్ చేసిన వర్షన్ ఇది. అంటే ఇంకొన్ని ప్రాంతాలని, ఫస్ట్ లిస్ట్లో లేని ప్రాంతాలని నెక్స్ట్ యాడ్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన వర్షన్ అనమాట 2.0. ఈ 2.0లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో మనకి లంబసింగి, తర్వాత ఇంకా ఏమున్నాయి, లంబసింగితో పాటు బొర్రా గుహలు, ఇలాంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిని రికగ్నైజ్ చేయడానికి దాన్ని టార్గెట్ పెట్టుకున్నారనమాట. ఏ ప్రాంతాల మీద ఫోకస్ చేస్తున్నారు? లంబసింగి ఒకటి, తర్వాత పోతే బొర్రా గుహలు ఉన్నాయి కదా, ఫేమస్ వన్ కదా. తర్వాత మనకి ఇంకా ఏమున్నాయి, బొర్రా గుహలతో పాటు అరకు. ఈ అరకు కాఫీ కూడా చాలా ఫేమస్ వన్ కదా. దీన్ని మనకి పార్లమెంట్లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఏపీ రిప్రజెంటేషన్ తరఫున. ఇదొకటి, అరకు కాఫీ ఒకటి.
దాంతోపాటు ఇంకా మనకి ఏమున్నాయనంటే సూర్యలంక బీచ్ యా, వీటిని డెవలప్ చేయడానికి దెన్ ఈ పర్టికులర్ స్కీమ్ కింద 2.0 కింద వీటిని రికగ్నైజ్ చేయండి అని దెన్ చెప్పడం కూడా జరిగిందనమాట. సూర్యలంక బీచ్ ఒకటి, లంబసింగి ఒకటి, బొర్రా గుహలు ఒకటి, అరకు. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఎలా అడుగుతాడు దీనికి రిలేటెడ్గా అంటే ఈ పర్టికులర్ పాయింట్ని హైలైట్ చేసి అడగచ్చు. స్వదేశీ దర్శన్ 2.0 కింద ఏ ప్రాంతాలని ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయడానికి దెన్ మన కేంద్ర ప్రభుత్వం సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి రీసెంట్గా ఆమోదం పలికారు అంటారు. వీటిని ఏరియాస్ని ఇవ్వచ్చు, ఒక పాయింట్ అది. తర్వాత ఇక్కడ దీనికి కింద ఏ పర్టికులర్ నగరాన్ని వారసత్వ నగరంగా ప్రకటించమని ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రిని అడగడం జరిగింది, లేదా వినతిపత్రం ఇవ్వడం జరిగింది అని అడుగుతాడు. అదేంటి అని అంటే రాజమహేంద్రవరం. సో ఇలా పోస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. రీజనల్ పార్ట్లో ఇష్యూస్ మీద ఫోకస్ ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇలాంటి పాయింట్ని హైలైట్ చేసి అడుగుతాడు, అది ఫోకస్ చేయాలి. తర్వాత శాస్కి కూడా ఇంపార్టెంట్. శాస్కి కింద ఎన్ని కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు అని కూడా అడగచ్చు. స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఆఫ్ స్పెషల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, దట్స్ అ పాయింట్. అదొకటి గుర్తుంచుకోవాలి. ఇది మనకి అఖండ గోదావరి దాన్ని హైలైట్ అయిన పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎస్, భారతదేశ స్క్వాష్ రికార్డ్. ఈ స్క్వాష్ రికార్డు మనకి రీసెంట్గా జరిగిన మలేషియాలోని కుచింగ్లో జరిగిన సెకండ్ ఆసియా స్క్వాష్ ఛాంపియన్షిప్ దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. రెండవ ఆసియా స్క్వాష్ ఛాంపియన్షిప్ ఇది ఎక్కడ జరిగింది మనకి రీసెంట్గా? కుచింగ్, మలేషియాలో జరిగింది అనమాట. దీనికి రిలేటెడ్గా మనకి కావాల్సిన పాయింట్ ఏంటి అంటే, స్పెషాలిటీ ఏంటి అంటే, దీనిలో భారతదేశానికి 3 డిఫరెంట్ ఫీల్డ్స్లో స్వర్ణాలు వచ్చాయన్నమాట. 3 స్పెషల్ గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఇంత మటుకు ఎప్పుడు ఎలాంటి ఆసియా ఛాంపియన్షిప్లో కానీ ప్రపంచ ఛాంపియన్షిప్స్లో కానీ భారతదేశానికి ఇలా 3 గోల్డ్ స్క్వాష్లోనే కాదు వేరే ఈవెంట్లో కూడా ఒక్కసారిగా రాలేదన్నమాట. 3 ఒకే రోజు. స్పెషల్ వన్ అది. అలాగే మనకి దీని చరిత్ర అనుకోవచ్చు, ఇది స్పెషలే అనుకోవచ్చు. దీనిలో ఏంటి అని అంటే 3 డిఫరెంట్ ఫీల్డ్స్ చూడండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది మెన్స్ డబుల్స్, ఇది పురుషుల డబుల్స్ అనమాట. మెన్స్ డబుల్స్, ఇది మిక్స్డ్ డబుల్స్. ఇక్కడ వచ్చేటప్పటికి విమెన్ డబుల్స్. దీనిలో మనకి ఈ 3 ఈవెంట్లో గోల్డ్ వచ్చిందనమాట. స్పెషల్ కదా అది. స్క్వాష్ కొంచెం దగ్గరగా టెన్నిస్ లాగే ఉంటుంది, బట్ కొంచెం రూల్స్లో రెగ్యులేషన్స్లో వేరియేషన్ ఉంటుంది. సో దీనిలో కనుక మనం చూస్తే మెన్స్ డబుల్స్లో మనకి అభయ్ సింగ్, తర్వాత సెంథిల్ కుమార్, అభయ్ సింగ్ సెంథిల్ కుమార్ అభయ్ సింగ్కి దెన్ మెన్స్ డబుల్స్ గోల్డ్ మెడల్. తర్వాత విమెన్స్ డబుల్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ అనిహత్ కదా, అనాహత్ సింగ్ ఈవిడతో పాటు ఇంకొకరు ఎవరు అంటే జ్యోత్స్నా చిన్నప్ప వీళ్ళిద్దరికీ వచ్చిందనమాట. తర్వాత మిక్స్డ్ డబుల్స్ వచ్చేటప్పటికి మిక్స్డ్ డబుల్స్ అంటే ఇది అనమాట. ఆ మిక్స్డ్ డబుల్స్లో మనకి అభయ్ సింగ్తో పాటు అభయ్ సింగ్కి అనాహత్ సింగ్ వీళ్ళిద్దరికి అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళే చూడండి, వీళ్ళే. సో అభయ్ సింగ్ అనాహత్ సింగ్కి వీళ్ళిద్దరికి మిక్స్డ్ డబుల్స్. విమెన్ డబుల్స్ వచ్చినప్పటికి అనాహత్ సింగ్ జ్యోత్స్నా చిన్నప్ప. మెన్స్ డబుల్స్ వచ్చినప్పటికి అభయ్ సింగ్ సెంథిల్ కుమార్కి వచ్చింది. స్క్వాష్ రికార్డ్ అనమాట, వెరీ స్పెషల్ రికార్డ్. కాబట్టి వీళ్ళ పేర్లు కూడా గుర్తుండాలి. వీళ్ళు ఏ క్రీడకు చెందిన వాళ్ళని కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా? అభయ్ సింగ్, సెంథిల్ కుమార్, అనాహత్ సింగ్, జ్యోత్స్నా చిన్నప్ప వీళ్ళు నలుగురే డిఫరెంట్ ఈవెంట్స్లో 3 గోల్డ్ వచ్చాయి. దట్స్ అ పార్ట్. సో ఇంపార్టెంట్ వన్, క్రీడలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్ఎంఆర్ మిషన్, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్. ఏంటి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అంటే, భారతదేశం కొత్తగా అడాప్ట్ చేసుకోబోతున్న మిషన్ అనమాట. రీసెంట్గా మనకి 2025-26 బడ్జెట్లో నిర్మలా సీతారామన్, మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఏమని అనౌన్స్ చేశారు అంటే, ఒక కొత్త ఎనర్జీ మిషన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పారు. దాన్నే నేషనల్ ఎనర్జీ మిషన్ అంటున్నారు. ఈ నేషనల్ ఎనర్జీ మిషన్ కింద
దాదాపుగా 20,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ని అనౌన్స్ చేశారు. 20,000 కోట్లు అనమాట, 20,000 కోట్ల రూపాయలు. ఈ ఎస్ఎంఆర్ కింద అంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లని భారతదేశంలో 6 చోట్ల వీటిని ఇంట్రడ్యూస్ చేయాలి అనేది వీళ్ళ టార్గెట్ అనమాట. అంటే రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే విద్యుత్ పరంగా షార్టేజ్లు ఉన్నాయో, అంటే వాళ్ళ దగ్గర విద్యుత్ అవకాశాలు లేక వేరే వాళ్ళ దగ్గర నుంచి విద్యుత్ని కొనాల్సిన పరిస్థితి ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని పిక్ చేసుకొని దెన్ మొత్తం మీద 6 ప్లేసెస్లో ఈ మిషన్ ఎస్ఎంఆర్ మిషన్ ఇంట్రడ్యూస్ చేయాలనేది వీళ్ళ టార్గెట్. దానికి ఏంటి అంటే 5 స్వదేశీ ఎస్ఎంఆర్లని 2033 నాటికి కనీసం దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ప్రారంభించాలి అనేది టార్గెట్గా పెట్టుకున్నారు. దేని కింద? నేషనల్ ఎనర్జీ మిషన్ కింద. నేషనల్ ఎనర్జీ మిషన్ కింద ఎప్పటికీ 2033 నాటి ఎన్ని 5 స్వదేశీ ఎస్ఎంఆర్లు. దీనిలో భాగంగా ఏం చేశారు అంటే మొదటి దాన్ని బీహార్లో స్టార్ట్ చేశారు. ఈ బీహార్లో మొదటి ఎస్ఎంఆర్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది బీహార్ యొక్క మొదటి అణు విద్యుత్ కేంద్రంగా కూడా చెప్పుకోవాలి, మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రంగా చెప్పుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ రీసెంట్గా జరిగిన 5th ఈస్ట్ రీజియన్ విద్యుత్ సమావేశం, ఈ సమావేశంలో ఎనర్జీ మీటింగ్ అన్నమాట. ఈ సమావేశంలో మనకి 5 రాష్ట్రాలు పాల్గొన్నాయి, 5 స్టేట్స్ అన్నమాట. వాటిలో ఏవేవి ఉన్నాయంటే వెస్ట్ బెంగాల్ ఉంది, బీహార్ ఉంది, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, అండమాన్ నికోబార్, అంతేకాకుండా ఒడిస్సా. ఈ రాష్ట్రాలు ఈ మీటింగ్లో పాల్గొన్నాయన్నమాట. ఈ సమావేశంలో చెప్పింది ఏంటి అంటే బీహార్లో ఈ ఎస్ఎంఆర్ స్టార్ట్ చేయబోతున్నామనే ఒక డెసిషన్ని తీసుకున్నారనమాట. బీహార్లో రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికి ఇదొక మంచి సదవకాశంగా చెప్పుకోవచ్చు. దట్స్ అ పార్ట్, అదొక స్పెషల్ థింగ్. ఎస్ఎంఆర్ గుర్తుంచుకోండి, ఈ ప్రోగ్రామ్ ఎన్ఈఎం గుర్తుండాలి. 20,000 కార్పస్ ఫండ్ 2025-26 బడ్జెట్లో అనౌన్స్ చేశారు. ఇవి వ్యాలిడ్ పాయింట్స్, అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు కావాల్సినవి. ఈ 5వ ఈస్ట్ రీజియన్ విద్యుత్ సమావేశం ఏ రాష్ట్రాలు అటెండ్ అయ్యాయి అంటే వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, అండమాన్ నికోబార్, ఒడిస్సా. ఆ ఈస్టర్న్ కోస్ట్లో ఉన్న రాష్ట్రాలు మటుకే అటెండ్ అయ్యాయి. ఈస్ట్ రీజియన్లో ఉన్నవన్నమాట. తూర్పు ప్రాంతానికి సంబంధించిన ఏవేవైతే తీర ప్రాంతాలు ఉన్నాయో అవి అటెండ్ అయ్యాయి. దట్స్ అ పాయింట్. అయితే ఇక్కడ ఏంటి ఈ ఎస్ఎంఆర్ దేనికి అంటే స్పెషాలిటీ ఏంటి అని అంటే దీనిలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఎస్ఎంఆర్కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటి అని అంటే ఒక చిన్న పాయింట్ ఇక్కడ చూద్దాం. మనకి జనరల్గా ఇప్పుడు మనకి 8,187 మెగావాట్స్ కెపాసిటీ ఉంది. ఏది మనకి న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ కెపాసిటీ అనమాట. అంటే అణు విద్యుత్ సామర్థ్యం జనవరి 2025 నాటికి వీళ్ళు అనౌన్స్ చేసింది ఏంటి అని అంటే 8,187 మెగావాట్ల సామర్థ్యం భారతదేశానికి ఉంటే దీన్ని 100 గిగావాట్లు చేయాలి 2047 నాటికి అనేది మన టార్గెట్. దేన్ని? అణు విద్యుత్ సామర్థ్యాన్ని 100 గిగావాట్లు చేయాలి అనేది టార్గెట్ అనమాట. 100 గిగావాట్లు. సో ఈ టార్గెట్ నడుస్తుంది కాబట్టి ఈ ఎస్ఎంఆర్ లాంటివి ఏంటి అని అంటే పర్యావరణానికి మేలు చేస్తాయని చెప్పలేదు కానీ బట్ మామూలుగా ఉండే రియాక్టర్లతో పోలిస్తే తక్కువ హాని కలిగిస్తాయన్నమాట. అందులో వీటిలో ఉన్న ఒక స్పెషల్ థింగ్ ఉంది. ఏంటి అని అంటే ఇవి 1/3 అంటే 1/3 పార్ట్ మీకు అంటే ఇప్పుడు 300 మెగావాట్స్ అనుకోండి, 300 మెగావాట్లు. ఈ ఎస్ఎంఆర్ స్మాల్ మీడియం రియాక్టర్స్ కదా, ఎస్ఎంఆర్ రేంజ్ ఎంత ఉంటుందంటే 300 మెగావాట్లు ప్రొడ్యూస్ చేయగలదు కెపాసిటీ అదనమాట. అంటే 1/3 ఆఫ్ ద జనరల్ టర్న్ అనమాట. అంటే 1000 మెగావాట్లో 1/3 పార్ట్. వీటి ప్లేస్ కూడా అంతే ఉంటుంది, తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తోంది చూడండి, ఈ రియాక్టర్లు స్పేస్ చూడండి. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఇదిగోండి ఇలా ఉంటాయి. జనరల్గా మనకి లార్జ్ రియాక్టర్లు వచ్చినప్పుడు ఇదిగోండి ఇలా ఉంటాయి. రాజ్ రియాక్టర్స్ మనం ఇక్కడ చూస్తాం కదా, కుదంకులము, కల్పకము, నరోరా, ఇలాంటి వాటన్నిటిలో మనం ఇలాంటివి చూస్తాం. ఈ ఫనల్స్ చూస్తాం, కొలిమిలు ఉంటాయి, పెద్ద పెద్ద ప్లేస్లో ఆక్యుపై చేస్తాయి. వీటికి సెక్యూరిటీ భద్రత కూడా చాలా కష్టం. కానీ స్మాల్ రియాక్టర్లు చూడండి ఇంతే స్పేస్ ఆక్యుపై చేస్తే చిన్నగా ఉంటాయి, 300 మెగావాట్స్ దాకా ప్రొడ్యూస్ చేస్తాయి. అదే మనకి ఇక్కడ వచ్చాయనుకోండి, ఈ వచ్చేటప్పటికి 700 మెగావాట్లు, వీటికి డబల్ కంటే ఎక్కువ. సో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల వల్ల అడ్వాంటేజ్ అది ఉంటుందన్నమాట. అంతేకాకుండా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ స్మాల్ సైజ్ అంటున్నాం కాబట్టి స్మాల్ ఇది 300 మెగావాట్ల కెపాసిటీ ప్రొడ్యూస్ చేయగలుగుతాయి. దాంతోపాటు మాడ్యులర్ అంటున్నాం కదా, మాడ్యులర్ అనే వర్డ్ ఏంటి అని అంటే ఇక్కడ మాడ్యులర్ అనేది ఏం చెప్తుంది అని అంటే వీటిని తీసుకువెళ్ళి అంటే పెద్ద పెద్ద ఫనల్స్ లాంటివి ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయడం కానీ ఇలాంటి కండిషన్ ఉండదు. మాడ్యులర్ అనమాట. పెద్ద వెహికల్ మీద తీసుకువెళ్ళి వీటిని ఇన్స్టాల్ చేయగల కెపాసిటీ ఉన్న వాటిని మాడ్యులర్ అంటారు. సో అలాంటి అవకాశం ఉంటుంది ఈ మాడ్యులర్ రియాక్టర్స్లో.
సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ అనమాట. అంటే ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయవు ఒకటి, తక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసిన ఈ రాష్ట్ర అవసరాలకు సరిపోయే విధంగా ఉంటుంది ఒకటి, పర్యావరణాన్ని ఎక్కువ ఎఫెక్ట్ కూడా చేయవు ఎందుకంటే తక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తాయి కాబట్టి. అంతేకాకుండా వీటి ఇన్స్టాలేషన్ అంటే వీటిని నెలకొల్పడం అనేది పెద్ద సమస్య కాదు, సులభంగా నెలకొల్పవచ్చు. అది పాయింట్ అనమాట. ఇవి ఈ పాయింట్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. SMR. సో మెయిన్ మిషన్ పేరేంటి? నేషనల్ ఎనర్జీ మిషన్. 2025-26 బడ్జెట్లో దీనికి ఎంత కార్పస్ ఫండ్ ఇంట్రడ్యూస్ చేశారు? 20,000 కోట్ల రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. ద ఫినాన్స్ మినిస్టర్ అనమాట. దట్స్ అ పార్ట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, గ్లోబల్ న్యూక్లియర్ ఎమర్జెన్సీ ఎక్సర్సైజ్. గ్లోబల్ న్యూక్లియర్ ఎమర్జెన్సీ ఎక్సర్సైజ్ ఇది రీసెంట్గా మనం ఎక్కడ అబ్జర్వ్ చేశామంటే, జనరల్గా ఈ న్యూక్లియర్ ఎమర్జెన్సీ ఎక్సర్సైజ్ని ఎవరు చేస్తారు అంటే IAEA చేస్తుంది. IAEA అంటాం, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అంటే అణుశక్తి కదా, అణుశక్తి ఏజెన్సీ అనమాట. ఇది ఏజెన్సీ, అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ అనమాట. దీన్నే IAEA అంట. IAEA ఇది మనకి 1973లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు, దీన్ని స్టార్ట్ చేశారు. దీనిలో మనకి దాదాపుగా 178 దేశాలు సభ్యత్వం ఉన్న దేశాలు ఉన్నాయి, సభ్య దేశాలు ఉన్నాయి. ఇది మనకి ఎక్కడ ఉంది అని అంటే ఆస్ట్రియాలో ఉంది అనమాట. ఆస్ట్రియా అంటాం కదా, ఆస్ట్రియా వియన్నా అనమాట. ఆస్ట్రియా వియన్నాలో ఉంది. ఏది? IAEA. జనరల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ అణుశక్తి రియాక్టర్లు ఏవైతే ఉంటాయో వాటి పరిస్థితి ఎలా ఉంది, వాటిని రాటిఫై చేయడం అలాంటివన్నీ చేసేది ఎవరు అంటే IAEAనే చేస్తుంది. ఈ IAEA ఇలాంటి ఎమర్జెన్సీ ఎక్సర్సైజుల్ని 3 నుంచి 5 సంవత్సరాల లోపు ఒక్కొక్క దేశంలో చేస్తుంటుంది అనమాట. 3 నుంచి 5 సంవత్సరాల లోపు, 3 సంవత్సరాలకు ఒకసారి కానీ 5 సంవత్సరాలకు ఒకసారి కానీ ఇలాంటి ఎమర్జెన్సీ ఎక్సర్సైజులను చేస్తూ ఉంటుంది. రీసెంట్గా మనకి రొమేనియాలో చేసిందనమాట. వార్తల్లో ఉన్నది ఏంటి అని అంటే, ఈ ఎమర్జెన్సీ ఎక్సర్సైజ్ రీసెంట్గా ఎక్కడ చేసిందంటే రొమేనియా. ఈ రొమేనియాలో చేయడం జరిగిందనమాట. దీనిలో ఏమైంది అని అంటే స్వర్ణవోడా రొమేనియాలోని స్వర్ణవాడ అనే ఈ న్యూక్లియర్ రియాక్టర్, అణు రియాక్టర్ ఏమైంది అని అంటే, అణు రియాక్టర్కి ఇది బద్దలైపోయి పేలిపోయి అక్కడ చాలా ప్రమాదం జరిగిందనమాట. సో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏం చేస్తుందంటే, ఇలాంటి సమావేశాల్లో వాటి గురించి చర్చిస్తుంది. లేదా ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగిన అంటే ఆ దేశంలో ఏం చేస్తుందంటే ఇలాంటి సమావేశాలను కండక్ట్ చేస్తుంది అనమాట. అందుకని అర్జెంటుగా ఈ గ్లోబల్ న్యూక్లియర్ ఎమర్జెన్సీ ఎక్సర్సైజ్ని రొమేనియాలో ఇంట్రడ్యూస్ చేసింది. ఏది అక్కడ ప్రమాదానికి గురైంది ఏంటి? సెర్నవోడా అణు రియాక్టర్ అనమాట. సెర్నవోడా అణు రియాక్టర్. ఇలాగే మనకి ఉక్రెయిన్లో కూడా జరిగింది ఒకసారి ప్రమాదం. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏంటి అంటే IAEA అక్కడ సమావేశాలను జరిపించి దాదాపుగా దీనికి 75 దేశాలు 10 అంతర్జాతీయ సంస్థలు దీనిలో పాల్గొన్నాయి అన్నమాట. 10 అంతర్జాతీయ సంస్థలు 75 దేశాలు దీనిలో పాల్గొన్నాయి. ఇక్కడ దేని గురించి డిస్కస్ చేస్తారంటే, ఇలాంటి విపత్తులు రాకుండా ఉండాలి అంటే, అణు విపత్తులు అవ్వచ్చు, ప్రమాదాలు రాకుండా ఉండాలంటే ఎలాంటి కండిషన్స్ని మనం ఫాలో అప్ చేయాలి, ఎలాంటి మెళుకువలు మనం నేర్చుకోవాలి అనే దాని మీద వీళ్ళు కసరత్తు చేస్తారనమాట. సమావేశాల్లో డిస్కస్ చేస్తారనమాట. సో ఏ కంట్రీ అని అడుగుతాడు? రొమేనియా. గుర్తుంచుకోండి. ఎక్సర్సైజ్ పేరేంటి? గ్లోబల్ న్యూక్లియర్ ఎమర్జెన్సీ ఎక్సర్సైజ్. గ్లోబల్ న్యూక్లియర్ ఎమర్జెన్సీ ఎక్సర్సైజ్. దట్స్ అ పార్ట్. సో IAEA అంటే ఏంటి మనకి? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. దీని ప్రధాన కార్యాలయం చాలాసార్లు అడిగాడు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ అనుకున్నాం? ఆస్ట్రియా వియన్నా అనమాట. ఆస్ట్రియా వియన్నా. సో వియన్నా అనేది దీని రాజధాని అనమాట. ఆస్ట్రియా మనకి యూరోపియన్ కంట్రీ. 1973 అనుకున్నాం. 1973 కాదు, IAEA మనకి 1957. 73 కాదన్న, ఇది 57 జూలై 29న దీన్ని ప్రారంభించడం జరిగింది IAEAని, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ప్రస్తుతం దీనిలో ఉన్న సభ్య దేశాలు ఎన్ని అంటే 178 దేశాలు అనమాట. 178 దేశాలు దీనిలో సభ్యత్వం ఉన్నాయి. భారతదేశం దీనిలో సభ్యత్వం లేదు. భారత్కి సభ్యత్వం లేదు అనమాట. సభ్యత్వం లేని దేశం అంటే మన దగ్గర ఉన్న న్యూక్లియర్ రియాక్టర్లు ఏవైతే 22 న్యూక్లియర్ రియాక్టర్లు ఉన్నాయో ఇవి ఏవి కూడా దీని చేత రాటిఫై చేయబడినవి కాదు. సో అది గుర్తుంచుకోవాలి. IAEAలో భారతదేశం సభ్యత్వం ఉన్న దేశం కాదు. దట్స్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, ఆపరేషన్ బషీర్ అల్ ఫతా ఇది రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన ఆపరేషన్ అనమాట. ఆపరేషన్ బషీర్ అల్ ఫతా. ఇది ఎవరి మీద అంటే,
ఇరాన్ ఎవరి మీద అంటే ఖతార్ మీద అనమాట. ఈ ఖతార్లో యుఎస్ మిలిటరీ బేస్ ఉందన్నమాట. అమెరికా మిలిటరీ బేస్ మీద ఇరాన్ చేసిన దాడి పెట్టిన పేరు అనమాట, ఆపరేషన్ పేరు అనమాట. అంటే ఇక్కడ ఇరాన్ ఎందుకు దాడి చేసింది ఖతార్ మీదకైనా డౌట్ రావాలి మీకు. ఇరాన్ ఇక్కడ ఈ యారో మార్కులను బట్టి అర్థమవుతుంది. యుఎస్ మిలిటరీ బేస్ ఎక్కడ ఉంది? ఖతార్లో ఉంది. ఇలా చాలా దేశాల్లో 60+ దేశాల్లో మిలిటరీ బేస్లు ఉన్నాయి. ఎవరికి? అమెరికాకి. ఈ అమెరికా మిలిటరీ బేస్ ఖతార్లో ఉన్న మిలిటరీ బేస్ని ఇరాన్ ఏం చేసింది అంటే దాన్ని ధ్వంసం చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన ఆపరేషన్ పేరే బషీర్ అల్ ఫతా. బషీర్ అల్ ఫత్ ఆర్ అల్ ఫత్ అంటాం, లేదా అల్ ఫతా అంటాం. ఇది దీనికి దేనికి అని అంటే ఇది రిటాలియేషన్ అనమాట. రిటాలియేషన్ అంటాం. రిటాలియేషన్ అంటే ఏంటి అని అంటే రిటాలియేషన్ అంటే మనము ఒకళ్ళు ఎవరైనా చర్య చేస్తే దానికి ప్రతిచర్య అనమాట. ప్రతీకార చర్య కింద రిటాలియేషన్ కింద ఇరాన్ చేయడం జరిగింది. మరి యుఎస్ ఏం చేసింది అంటే యుఎస్ ఇరాన్ని బేస్ చేసుకుంటూ ఇరాన్లో ఉన్న ఏవేవైతే అణు రియాక్టర్లు ఉన్నాయో ఈ అణు రియాక్టర్లను బేస్ చేసుకుంటూ దాన్ని అమెరికా ఇంట్రడ్యూస్ చేసిన ఆపరేషన్ ఏంటి అని అంటే ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. హ్యామర్ అంటే హ్యామర్ అంటే సుత్తి. మిడ్ నైట్ హ్యామర్. సో అర్ధరాత్రి పూట దాని మీద సాయుధ దళాలతోటి అటాక్ చేసింది కాబట్టి దీన్ని ఆపరేషన్ ఏమంటామంటే ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అంట. ఈ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్కి ప్రతీకార చర్యగా ఇరాన్ ఏం చేసిందంటే యుఎస్ మిలిటరీ బేస్ ఏదైతే ఖతార్లో ఉందో దాన్ని ధ్వంసం చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన ఆపరేషన్ పేరే బషీర్ అల్ ఫతా. దట్స్ ద పార్ట్. దీనికంటే ముందు మనము ఆపరేషన్ రైజింగ్ లైన్ ఒకటి డిస్కస్ చేసాం. రైజింగ్ లైన్ తర్వాత ఆపరేషన్ ఒపెరా 2 దీన్ని డిస్కస్ చేసాం. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 ఈ 3 డిస్కస్ చేసాం. ఇవి 3 కూడా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించినవే. ఇది కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నది కూడా ఇండైరెక్ట్గా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిందే. ఇప్పుడు నాకు మీరు ఈ 3 ఆపరేషన్స్ ఎవరి మీద చేశారనేది కమెంట్ చేయండి. ఈ 3 ఆపరేషన్స్లో ఇరాన్నా, దేనిలో ఇజ్రాయెల్ దేనిలో ఇరాన్ అనేదాన్ని కమెంట్ చేయండి. ఆపరేషన్ రైజింగ్ లైన్ ఒకటి, ఆపరేషన్ ఒపెరా 2 ఒకటి, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఒకటి. ఈ మూడు ఆపరేషన్స్ గురించి ఎవరి మీద అటాక్ చేశారనేది ఒకసారి కమెంట్ చేయండి. నెక్స్ట్ వన్కి వెళ్దాం. 48వ రక్త వర్గం 48th బ్లడ్ గ్రూప్ అనమాట. ఈ 48th బ్లడ్ గ్రూప్ రీసెంట్గా దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అనమాట. ఈ 48 బ్లడ్ గ్రూప్ని రీసెంట్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. 48వ రక్త వర్గం అనమాట. దీనికే ఇచ్చిన పేరు ఏంటి అని అంటే గ్వాడా నెగిటివ్ అని పేరు ఇచ్చారనమాట. నెగిటివ్ రేర్ గ్రూప్ ఇది గ్వాడా నెగిటివ్. దీన్ని అఫీషియల్గా 2020లోనే దీన్ని గుర్తించిన దీన్ని ఏ గ్రూప్లో కింద క్లాసిఫై చేయాలంటే ఏ వర్గం కింద తీసుకురావాలి అనే దాని మీద సరైన సాంకేతికత లేకపోవడం వల్ల దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం లేట్ అయిందనమాట. ఇప్పుడు 2025లో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఈ సంస్థ ఏం చేసిందనంటే ఈ రక్తాన్ని గ్వాడా నెగిటివ్ రక్త వర్గంగా గుర్తించిందనమాట. నెగిటివ్ గ్రూప్ కింద గుర్తించడం జరిగింది. ఎవరు? ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ 2025కు సంబంధించి దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. గొడ్లోప్ అనేది ఇది ఫ్రాన్స్కు చెందిన ఒక భూభాగం అనమాట. ఫ్రాన్స్కు చెందిన ఒక భూభాగం. దీనిలో ఒక మహిళకి ఈ పర్టికులర్ రక్త గ్రూప్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎప్పుడో లాంగ్ బ్యాక్ 2020లోనే ఐడెంటిఫై చేశారు. 5 సంవత్సరాల తర్వాత ఈ ఫ్రెంచ్ ఫ్రాన్స్కు చెందిన పరిశోధకులు దీన్ని ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా దీనికి పేరు ఏమని ఇచ్చారు అంటే గ్వాడా నెగిటివ్. ఇది 48వ రక్త వర్గం అనమాట. దట్ ఇస్ అ పార్ట్. గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. గ్వాడా నెగిటివ్ అనేది ఎక్కడ వచ్చింది అని అడుగుతాడు, దేనికి సంబంధించింది అని అడుగుతాడు. బ్లడ్ గ్రూప్ ఎన్నోది? 48వ బ్లడ్ గ్రూప్. దట్స్ అ పార్ట్. సో ఇవి మనకి వాళ్ళ కరెంట్ అఫైర్స్. దీనిలో ఇంకొకటి ఒక స్పెషల్ థింగ్, మనకి శుభాంశు శుక్ల స్పేస్లోకి వెళ్ళాం, దాని గురించి మనం నిన్న డిస్కస్ చేసాం. యాక్సిమ్ కూడా అనుకున్నాం కదా. ఏఎక్స్ఎం గురించి మాట్లాడాం. యాక్సియం కదా, యాక్సియం 4 అని చెప్పుకున్నాం. దీన్ని AX4 అని కూడా అనొచ్చు. AX4 అన్న యాక్సియం 4 అన్న రెండు ఒకటే, సేమ్ పార్ట్. అదొకటి గుర్తించాలి. తర్వాత దీంతో పాటు మనం నిన్న చెప్పుకున్న పార్ట్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి అని అంటే
శుభాంశు శుక్ల ఎవరైతే స్పేస్లోకి వెళ్ళారో అతను రెండవ వ్యక్తి స్పేస్లోకి వెళ్ళిన వాడు భారతదేశం నుంచి అని చెప్పుకున్నా. ఇతనికి ఒక స్పెషాలిటీ ఉండి ఇతను మొదటి వ్యక్తిగా ఒక పర్టికులర్ రికార్డు సాధించాడు. అది దేనిలో అనేది కమెంట్ చేయండి. ఇతను రెండవ భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్ళినవాడు, కరెక్ట్ వన్. ఇతను మొదటి వ్యక్తి ఒక స్పెషల్ థింగ్లో, ఒక రికార్డ్ ఏంటి అది అనేది నాకు కమెంట్ చేయండి. దేనిలో ఇతను మొదటి వ్యక్తి అనేది నాకు కమెంట్ చేయండి. ఓకేనా? చలో దెన్ విల్ మీట్ ఇన్ ద టుమారో సెషన్ విత్ ద కంటిన్యూషన్ ఆఫ్ దిస్ వన్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.